ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట వస్తున్నా. ఓ యవ్వనస్తుడు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కారణం తెలుసా? దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. సహోదరి సహోదరుడా, మన చుట్టూ శత్రువులు ఉండొచ్చు, మన చుట్టూ విపత్తులు ఉండొచ్చు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనే శత్రువు రావచ్చు, నిరుద్యోగము అనేటటువంటి శత్రువు రావచ్చు. మరి ఎటువంటి శత్రువు ఏ రూపంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, మనలను అతలాకుతలం చేసే ప్రయత్నం చేస్తాడో తెలియదు. కానీ మనం కలిగి ఉన్న లేక ఎదుర్కోబోతున్న ఏ శత్రువునైనా సమాధి చేయగలిగినటువంటి మిత్రుడు మనకున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఉన్న సైతాను కంటే, ఈ లోకంలో ఉన్న శత్రువు కంటే మనలో ఉన్నటువంటి యేసు బహుబలవంతుడు. సత్యమును గ్రహించిన దావీదేమో శత్రువును జయించగలిగాడు. ఆ శత్రువు బలాన్ని చూసి దేవుని శక్తిని నిర్లక్ష్యం చేసిన ఈ 10 మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారం విన్న వాళ్ళేమో బెంబేలెత్తిపోయారు. కాబట్టి సహోదరి సహోదరుడా, దయచేసి విను. నీ జీవితంలో ఈ వాస్తవాన్ని గ్రహించు. నీ శక్తికి మించి, నీ బలానికి మించి, నీ స్తోమతకు మించి, నీ జ్ఞానానికి మించి సైతాను ఏ శ్రమైనా తీసుకురావచ్చు, ఏ కష్టానైనా తీసుకురావచ్చు, ఏ ఇబ్బందినైనా తీసుకురావచ్చు, ఏ ఇరుకునైనా తీసుకురావచ్చు. అది చూసి భయపడిపోమాకు. ఎందుకని? నువ్వు కలిగి ఉన్న సమస్య కంటే, కష్టం కంటే బహు గొప్పవాడు మనం సేవిస్తున్న దేవుడు. ఆ కష్టం నీ దృష్టిలో బహు క్లిష్టమైనదిగా కనిపించవచ్చు, బహు పెద్దదిగా కనిపించవచ్చు, కానీ దేవునికి మాత్రం అది చాలా చిన్నది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నువ్వు కలిగి ఉన్న కష్టము గుండా దేవుడిని చూసే ప్రయత్నం చేయమాకు. దేవుడు నీకు కనిపించడం. చూడండి, నా కళ్ళ ముందు ఇదిగో ఈ పేపర్ వెయిట్ పెట్టాను. ఈ పేపర్ వెయిట్ పెట్టి నేను చూశాననుకోండి, దీని వెనక నాకేమీ కనిపించదు. నా కళ్ళ ముందు ఇంత అద్భుతమైన పెద్ద మందిరం ఉంది. సుమారు 18,000 నుంచి 20,000 మంది పట్టేటటువంటి మందిరం నా ఎదుట ఉంది. కానీ ఒకవేళ నా కంటికి ఈ రాయిని, ఈ పేపర్ వెయిట్ నా కళ్ళ ముందు పెట్టానంటే ఇంత పెద్ద మందిరమే కనిపించదు. ఎందుకని? ఈ చిన్న పేపర్ వెయిట్ ద్వారా నేను మందిరాన్ని చూసే ప్రయత్నం చేస్తే నాకు ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది, మందిరమే కనిపించదు. అంటే మీకు అర్థమేలా చెప్పమంటారా? చిన్న సమస్యను కళ్ళ ముందు పెట్టుకుంటే అది నీకు చాలా పెద్దగా కనిపిస్తుంది, వెనక మహాశక్తి కలిగిన దేవుడు నీకు కనిపించడు. కాబట్టి విశ్వాసి ఏం చేస్తాడో తెలుసా? దేవుణ్ణి తాను కలిగి ఉన్న సమస్య ద్వారా చూసే ప్రయత్నం చేయవద్దు. సమస్యలో నుండి దేవుణ్ణి చూడమాకు. ఆ సమస్య నీకు చాలా పెద్దగా కనిపిస్తుంది. సమస్య ద్వారా దేవుణ్ణి చూడకండి. ఆ సమస్య నీకు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఏ సమస్య నువ్వు కలిగి ఉన్నా దాని ముందు పెట్టుకొని చూడమాకు దేవుణ్ణి. మరి దేవుణ్ణి ముందు పెట్టుకో, అప్పుడు సమస్యను చూడు. ఆ సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది. అదే చేశాడు కాలేబు. కాబట్టే సమాధానం కలిగి ఉన్నాడు.